నైజాం ఏరియాలో దిల్ రాజు ఏకఛత్రాధిపత్యానికి తెరదించిన డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ అని చెప్పాలండి. దిల్ రాజుతో పోటీపడి వరుసగా భారీ చిత్రాలను సొంతం చేసుకొని డిస్ట్రిబ్యూషన్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సాధించిన అభిషేక్ ఇటీవలే నిర్మాణ అవతారం కూడా ఎత్తాడు. ఒకేసారి 5 సినిమాలు ప్రకటించి సంచలనం సృష్టించాడండోయ్. తన దూకుడు అంతటితో ఆపకుండా ఇంతలోనే ఇప్పుడు అభిషేక్ మరో కొత్త బిజినెస్ కూడా తెరతీశాడండోయ్. అతను ఆడియో రంగంలో కూడా అడుగుపెట్టేశాడు. ఏ మ్యూజిక్ పేరుతో కొత్తగా ఆడియో కంపెనీలను మొదలుపెట్టాడు. ఏం చేసినా భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న అభిషేక్ ఓ పెద్ద సినిమాతో ఈ ఆడియో సంస్థలు లాంచ్ చేయాలని చూస్తున్నాడండి. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న ఆడియో కంపెనీలకు అభిషేక్ సవాల్ విసరడం ఖాయమే అనిపిస్తుంది. ఇక అభిషేక్ నిర్మిస్తున్న సినిమాల విషయానికి వస్తే ముందుగా బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. తరువాత నిఖిల్ సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా, క్షణం టీంతో ఓ సినిమా, గోపిచంద్ జీవిత నేపథ్యంలో సుధీర్ బాబు ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో మరో సినిమా, అవసరాల శ్రీనివాస్ హీరోగా హంటర్ని రీమేక్ చేయబోతున్నాడండోయ్. ఇదండి కథ. ఇప్పుడిప్పుడే వచ్చినా అప్పుడెప్పుడో వచ్చిన దిల్ రాజును దాటిపోతున్నాడని అందరూ ఇప్పుడు ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.